ఇప్పుడు మీరు చిత్రంలో చూస్తున్నది మన హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ సిగ్నల్. ఎదురుగా ఒక భారత్ గిఫ్ట్ ఉండే, అక్కడ నుంచి ఇది భీమవరం వెళ్తున్నాం మనం. టీబీ హాస్పిటల్ పక్క పొంటి లైన్లో యూనివర్సిటీ నుంచి భీమవరం పోతాను. టీబీ హాస్పిటల్ యూత్ లెఫ్ట్ సైడ్ నుంచి టెంపుల్కు చేరుకున్నాం మనం. భీమవరం శ్రీ గౌరీ శంకర దేవాలయము, సాయినగర్ కాలనీ, సర్కార్ బావి జెండా దగ్గర, భీమవరం. ఇక్కడ మనకు అయ్యప్ప, తర్వాత సాయిబాబా, తర్వాత హనుమాన్, తర్వాత గణేష్, తర్వాత దుర్గామాత అమ్మవారు, తర్వాత గౌరీ శంకర్లు, పార్వతీ పరమేశ్వరులు, ఈ మూర్తులు. తర్వాత పోతే ఇక బయట గుడి ముందు మనకు నాగేంద్ర స్వామి ఇలా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు పూజ కార్యక్రమం అలంకరణ చేసిన తర్వాత ఈ వీడియో తీయడం జరుగుతుంది. చూపిస్తా మీకు. ఇవన్నీ మా ఇంటి ఆవరణలో పెరిగే చెట్ల పువ్వులు. ప్రతిరోజు కూడా తప్పక తీసుకెళ్ళి పూజ చేస్తున్నాను. ఇలా చూడండి, దగ్గర నుండి చూపిస్తున్నాను. ఆ నాగేంద్ర స్వామి దయ ఉంటే అన్ని కోరికలు నెరవేరుతాయి అనే నమ్మకంతో ప్రతిరోజు కూడా ఈ గుడికి వెళ్ళి అందరికీ పూజ చేయడం జరుగుతుంది. చూడండి, జై నాగేంద్ర స్వామి. మెల్లిగా చూపిస్తున్నాను. 5 పడగలతో, అతి భారీ 5 పడగలతో నాగేంద్ర స్వామి చూడండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇది సెల్ఫీ కెమెరా తోటి తీయడం వల్ల ఇట్లా షేక్ అవుతుంది. మరొకసారి పొరపాటు లేకుండా చేస్తాను. భీమవరం గ్రామంలో గౌరీశంకర ఆలయం అంటే మన తనలో వేదారిలో ఉంటుంది. ఇదే మీరు చూస్తున్నది. అక్కడ మరికొన్ని రోజుల్లో ధ్వజస్తంభ కార్యక్రమం ఉంటుంది. అది కూడా మన ఛానల్లో లైవ్ ప్రసారం చేద్దామని అనుకుంటున్నాను. తప్పక చేస్తాను ఆ రోజు. ఇదే ఈ గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి వచ్చిన తర్వాత జస్ట్ 100 మీటర్స్ ఉంటుంది ఈ జంక్షన్లోనే మనకు టెంపుల్ అవుపడుతుంది లెఫ్ట్ సైడ్కు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా చుట్టుపక్కల ఇండ్లు. ఇది గుడికి ఎదురుగా ఇది కళ్ళమండ పోయేదారి, భీమవరం కళ్ళమండ పోయేదారి, తాళ్ళకు పోయేది. ఇప్పుడు మనము శనిదేవులు ఉన్నారు కదా, వారిని దర్శించుకుందాము. అందరినీ ఒక్కొక్కరిని చూపిస్తాను చూడండి.
చూస్తున్నారు కదా మీరు. ఓకే, చూడండి. అలాగే ఒక్కొక్కరిని దగ్గరికి వెళ్ళి చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి టెంపుల్కి వచ్చిన మెయిన్ టెంపుల్కు. చూడండి, అయ్యప్ప స్వామి సింహాసనంపై ఎలా తిరిగి ఉన్నారో. స్వామి శరణం అయ్యప్ప. ఇక్కడే ధ్వజస్తంభం నిర్మాణానికి కొలత కార్యక్రమం చేస్తున్నారు. సాయిబాబా ఆలయం ఇలా ప్రతిమల పైన గోపురాలపై ఉండడం జరుగుతుంది. ఓం సాయిరామ్. జై సాయిరామ్. జై సాయిరామ్. జయ జయ సాయి, సాయి నీవే. ఇప్పుడు మీరు చూస్తున్నది హనుమాన్ మందిరము. జై హనుమాన్. జై జై హనుమాన్. జై హనుమాన్. జై జై హనుమాన్. హనుమాన్ భక్తులందరికీ అలాగే ఇప్పుడు గణేష్ మహారాజ్కి జై. వినాయక చవితి వచ్చినప్పుడు మనం ఎంత బ్రహ్మాండంగా చేసుకుంటాము, గణేశుని కొలుస్తాము. ఇప్పుడు ఇది టెంపుల్ మీరు చూస్తున్నది. లెఫ్ట్ సైడ్కు పార్వతీ పరమేశ్వర్లు, రైట్ సైడ్కు అమ్మవారు, దుర్గా అమ్మవారు. గణేష్ మహారాజ్కి జై. జై గణేష్ మహారాజ్కి జై. మీరు చూస్తున్నది గణేశుని, విఘ్నేశ్వరుని. ఇప్పుడు శివలింగం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఆ పాపాలను ఎప్పటికప్పుడు కడువు. దుర్గామాత అమ్మవారు. ఇక్కడ కూర్చున్నది పూజారి అయ్యగారు. మనకు ఆశీర్వచనం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు గౌరీశంకర్ ఆలయంలోకి దర్శనం కోసం వచ్చాము. చూడండి, ఇప్పుడు మీకు గుడి ఆవరణం మొత్తం చూపిస్తాను. ప్రాంగణము కూర్చోడానికి వీలుగా ఎంత విశాలంగా ఉందో. ఇందాక అమ్మవారిని చూడలేదు కదా, మళ్ళీ చూడండి ఒకసారి. కన్ను విప్పకుండా కొట్టకుండా చూడండి. ఓం నమ శివాయ. పార్వతీ పరమేశ్వర్లు, మధ్యలో త్రిశూలం, గౌరీశంకర ఆలయం. మీరు చూస్తున్నది భీమారం సర్కార్ బావి జెండా దగ్గర, భీమారం గ్రామం.
థ్యాంక్